ఎట్టకేలకే తొలి ఉమ్మడి జాబితాను విడుదల చేసిన తెలుగుదేశం జనసేన కూటమి. తెలుగుదేశం జనసేన సీట్ల సర్దుబాటు నిగ్గు తేలింది. 40 నుంచి 50 స్థానాలు ఆశించిన జనసేనకు కేవలం 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఈ విషయమై కేడర్లో తీవ్ర అసంతృప్తి నెలకొనింది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం అసహనంగా ఉన్నట్లు సమాచారం. ఇవాళ విడుదలైన తెలుగుదేశం జనసేన ఉమ్మడి తొలి జాబితాలో 99 మంది అభ్యర్థుల పేర్లున్నాయి. ఇందులో 94 తెలుగుదేశం అభ్యర్థులవి కాగా జనసేన పార్టీవి 5 ఉన్నాయి. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేనకు కేవలం 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలనే కేటాయించింది. ఈ పరిణామం సహజంగానే కాపు సామాజిక వర్గంలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. కాపులకు రాజ్యాధికారం దక్కాలని ఆశించిన సామాజిక వర్గానికి తీవ్ర నిరాశే ఎదురైంది. ఇన్నాళ్ళు పొత్తు అంటూ మాట్లాడిన చంద్రబాబు తన నైజాన్ని మరోసారి బయట పెట్టుకున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. అటు పవన్ కళ్యాణ్ సైతం బీజేపీతో పొత్తు నేపథ్యంలో సీట్లు తగ్గించుకోవాల్సి వచ్చిందని చెప్పడంతో కాపులకు నచ్చడం లేదని తెలుస్తుంది. బీజేపీ పొత్తున్నప్పుడు టీడీపీ కూడా సీట్లు తగ్గించుకోవచ్చు కదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు చంద్రబాబు మొత్తం 94 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటిస్తే జనసేన కేవలం 5 స్థానాలకు మాత్రమే ప్రకటించడంపై కూడా నిరాశ నెలకొంది. అంటే ఈ 24లో కూడా చంద్రబాబు సూచించిన జనసేన నేతలు ఉంటారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం ఏకంగా 94తో పాటు మరిన్ని మెజారిటీ స్థానాలు తీసుకునే అవకాశం ద్వితీయ జాబితాలో కనిపిస్తుంది. మొత్తం తెలుగుదేశం 94, జనసేన 24 మినహాయిస్తే 57 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంటుంది. ఇందులో బీజేపీకి 10 స్థానాలు కేటాయించిన మిగిలిన సీట్లు టీడీపీయే పోటీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇందులో తనకి మరో ద్వితీయ జాబితాలో సీట్లు కేటాయించడం అనేది కళ అంటూ వైసీపీ నేతలు విమర్శలు.